అందరికీ నమస్కారం. నా పేరు డి సుప్రీత్. నేను 7వ తరగతిలో చదువుతున్నాను. మాకు 7వ తరగతిలో 3వ పాఠమైన శతకసుధ ద్వారా మేము చాలా మంచి విషయాలు నేర్చుకుంటున్నాము. ఎలాగంటే క్రమశిక్షణ, తల్లిదండ్రులతో మంచిగా మెదలడం, సమాజంలో మెదలడం, ఇలాంటి మంచి విషయాలు నేర్చుకుంటున్నాము. ఇప్పుడు అందులో కొన్ని పద్యాలను చూద్దాం. నేను చెప్పబోయే పద్యం వేమన శతకంలోనిది. కవి వేమన. తనమది కపటము గలిగిన తన వలనే కపటముండు దగజీవులకు తనమది కపటము విడిచిన తనకెవ్వడు కపటము లేడు ధరలో వేమ. నేను చెప్పబోయే పద్యం నూకేసరి శతకం కాకుస్తకం శేషప్ప కవి. ఏనుగు బోవజూచి ధనుడెత్తుక గుగ్గలు గోయసాగుచో దాని మనసు కోపపడి దందరి వాడిని వెంబడించునే మానవులందు సజ్జనుడు మత్తులు గొందరు గేలి చేయుచో ఆ నలుడలిగి వాంద్ర బాదులాడునే ధర్మపురి నూకేసరి. నేను చెప్పబోయే పద్యం శ్రీ శ్రీనివాస బొమ్మల శతకంలోనిది. దాన్ని రాసింది ఆడెపు చంద్రమౌళి. సత్పురుషుల మైత్రి సలుపగమైన సిమ్ము కమలనైన నిన్ను గాంచనిమ్ము విశ్వశాంతి కోరు విజ్ఞాన ఇమ్ము చిద్విలాస భాష శ్రీనివాస. నేను చెప్పబోయే పద్యం నగ్నసత్యాల శతకంలోనిది. కవి రవికంటి రామయ్య గుప్తా. ధనమదమ్ము చేత దాన ఉండైపోయి పేదవాడు పడుడు బాధ గనుక కష్టపెట్టువారు కలకాల ముందురా కళ్ళ కాదు రవికంటి మాట. నేను చెప్పబోయే పద్యం అది సుమతి శతకంలోనిది. దాన్ని బద్దెన రాశారు. ఆకున్న కూడే అమృతము తాంకుంకక నిచ్చువాడే దాత దరిత్రిన్ సోకూర్చువాడే మనుజుడు సేకువ గలవాడే వంశతిలకుడు సుమతి. అందరికీ ధన్యవాదములు.